హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ యుగాది నుంచి కొత్త సంవత్సరంతో పాటు ఆరోగ్య ఐశ్వర్యాలను కలగాలని, ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింప చేసుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేధాశి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవద్దు, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆటంకాలన్నీ మబ్బులు విడిపోయినట్లుగా విడిపోతూ అతిక్రమంగా విజయం ఏర్పడుతుంది. అలాగే ధన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాధ్యమైనంత వరకు అప్పులు చేయకుండా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. బంధువర్గాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అధికారుల మీద కొద్దిగా వ్యతిరేకంగా పంచుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగం కూడా అధికారులతో సానుకూలంగా వ్యవహరించండి. అప్పుడు అధికారులే మీకు స్నేహితులుగా మారిపోతారు. చిరునవ్వుతో ఉండండి. మౌన అనుకూలంగా సమస్ఫూర్తితో మాట్లాడి అధికారులే మీ మిత్రుల్లా ఎంతగానో సహకరించి మీ విజయానికి దోహదపడతారు. కాబట్టి మీరు మాట్లాడే మాటను బట్టి, మీ ప్రవర్తనను బట్టి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను అందుకోవచ్చు. అందుకే కుటుంబంలో ఉండే అప్పటికప్పుడు చిన్న చిన్న చికాకులు ఎదురైనప్పటికీ అందరూ సమన్వయపరిచే విధంగా మీరు ముందడుగు వేయడం ద్వారా అంతిమంగా ఆ సమస్యలన్నీ కూడా తొలగింప చేసుకోవచ్చు. అందరితోనూ ప్రేమపూర్వకంగా మాట్లాడడం, కుటుంబంలో స్నేహపూర్వకంగా వ్యతిరేకించడం ద్వారా కుటుంబంలో వచ్చే అటువంటి చిన్న చిన్న భేదాలు అని కూడా తొలగింప చేసుకోవచ్చు. కుటుంబ జీవితంలో సానుకూలత మార్చుకోవచ్చు. అలాగే శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నించే వారికి కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అంతిమ శుభ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాల కోసం క్షణం కోసం ప్రయత్నించినట్లయితే ధనం కూడా కొంత ఆలస్యంగా అయినా సరే మీ దగ్గరనే ఉంటుంది. అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మీరు ఎవరితోనైనా బాగా నమ్ముతారు, వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. నమ్మినట్లు నటించే ప్రయత్నం చేయండి. అలా చేస్తూ ముందడుగు వేసినట్లయితే ఎవరు చేతుల్లో మోసపోకుండా అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా కొంతమంది మీ మీద అపనిందలు వేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక వాళ్ళు మీకు చెడు పేరు తేవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. చిరునవ్వుతో ఉండడం ద్వారా, మౌనంగా ఉండడం ద్వారా, సమయానుకూలంగా మాట్లాడడం ద్వారా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ తిప్పుకొట్టవచ్చు. మీరు ఎలాంటి అపకీర్తి పొందకుండా సాంఘిక గౌరవ మర్యాదలను అందుకునే వేయచ్చు. అలాగే మీరు గుర్తుపెట్టుకోవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనసుకి ఒక్కసారి ఆందోళన, భయము కలుగుతూ ఉంటే వాటిని పక్కన పెట్టి మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి మీరు ఏ పని అనుకున్నా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఆరోగ్య వ్యవహారాల్లో మాత్రం సామాన్యంగా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, వెన్నుపూస నొప్పి, నాభికి సంబంధించిన సమస్యలు, ఇలాంటివి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారం స్వీకరించి సరైన సమయానికి నిద్రించడం, తగిన వ్యాయామం చేయడం, యోగా, ప్రాణాయామం ఇలాంటివి పాటించడం ద్వారా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా అధిగమించి సముద్రం మొత్తం ఆరోగ్య ప్రాప్తి చేకూరుతుంది. కుంభరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం మాత్రం, ఒక వ్యక్తి చేతిలో మోసపోవడం లేదా తెగ పడటానికి అవకాశాలు ఉన్నాయి. అది జరగకుండా ఉండాలి అంటే ఎవరిని నమ్మకుండా నమ్మినట్లు వ్యవహరిస్తూ ముందడుగు వెయ్యాలి.
ఎక్కడైనా ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ధనం ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ప్రయత్నం చేయండి. దానికి తగినటువంటి ఆధారాలు కూడా సిద్ధం చేసుకోండి. సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే అలాగే కుంభరాశి వారికి ఒక్కో రంగంలో వారికి వారి రాశికి ఒక్కో రంగంలో వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే విద్యార్థులకు కష్టపడి చదవడం ద్వారా మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్య మీద అప్పుడప్పుడు ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. జ్ఞాపక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. ప్రతిరోజు 2-3 తులసి దళాలను తినండి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదవడం ద్వారా కావలసిన కాలేజీల్లో సీట్లు లభించి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కుంభరాశి విద్యార్థులు పక్క విషయాల్లో జోలికి వెళ్లకుండా, ఇతరుల విషయాల గురించి ఆలోచించకుండా చదువు మీద ఏకాగ్రత పెట్టి చదువు మీద ఆసక్తి పెంచుకోండి. ఉన్నత శిఖరాలను అధిరోహించవద్దు. అలాగే ఉద్యోగ రంగ విషయానికి వస్తే ఉద్యోగానికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్ అయినప్పటికీ అక్కడ మీరు ఎంత పని ఒత్తిడికి అయినా ఉన్నా సరే ఆ పని ఒత్తిడి అధిగమించి విశ్వాసంతో పనిచేయడం ద్వారా అధికారుల వాళ్ళు సమరణ పూర్తయినట్టు సహకారాలు మీకు అందిస్తారు. కాబట్టి కుంభరాశి ఉద్యోగస్తులు ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ బాధ్యతతో, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అధికారులను ఇచ్చేటటువంటి పని ఒత్తిడికి స్వీకరించి సిద్ధంగా ఉండండి. దాన్ని స్వీకరించి మీరే నిరూపించుకోండి. అప్పుడే అధికారులు మీ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వాళ్ళ సహకారాలను అందిస్తూ ఇక ఉన్నత స్థాయికి మీరు చేరడానికి వాళ్ళ సంపూర్ణ సహకారం అందిస్తారు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో, సహనంతో ముందడుగు వేయడం ద్వారా కుంభరాశి ఉద్యోగస్తులు శిఖరాలను పురోగమిస్తారు. వ్యాపారస్తులు అప్పుడు చిన్న చికాకులు రాకుండా ఏర్పడే సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే నూతన వ్యాపారస్తులు సాధ్యమైనంత వరకు ప్రారంభించకపోవడం మంచిది. కొత్త బ్రాంచీలు స్టార్ట్ చేయకపోవడం మంచిది. ఉన్నత వ్యాపారాలు కొత్త చేయడం ద్వారా, సరికొత్త పథకాలతో ఉన్న వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ద్వారా వ్యాపార రంగంలో అత్యంతమైన ఫలితాలు. అయితే కుంభరాశి వాళ్లకు పాటించవలసిన ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, ఈ సంవత్సరంలో కొత్త పాఠం జాయింట్ వ్యాపారాలకు మీకు సాధ్యమైనంత వరకు మీరు సింగిల్ వ్యాపారం చేసుకునే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పెద్ద స్థాయిలో దిగుబడి రాదు. పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. కౌలులకి చేపల చెరువులకు వల్ల అప్పుడప్పుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా మాత్రం కొంత ధనాన్ని మిగిల్చుకోగలుగుతారు. అత్యుత్తమ స్థానాల్లో ధనాన్ని మిగిల్చుకోలేకపోయినప్పటికీ వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ధనాన్ని కూడబెట్టుకోగలుగుతారు. కాబట్టి వ్యవసాయదారులకు సాధారణంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఇక క్రీడారంగ, కళారంగాల విషయాలకు వస్తే నటీనటుల, గాయకులకు, ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్లకు వీరందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు రావు. కానీ సామాన్యమైనటువంటి అవకాశాలు వస్తాయి. బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు రాదు. కానీ సాధారణమైనటువంటి గుర్తింపు వస్తుంది. కానీ డబ్బు, పేరు అనేది క్రీడారంగ కళాకారులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి సాధారణంగా ఉంది. మీరు ఊహించిన స్థాయిలో కాకుండా సాధారణమైన విధంగా పేరు, డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. కుంభరాశిలో స్త్రీ విషయాలకి వస్తే కుంభరాశి స్త్రీలకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో పెళ్లిళ్ళు చేసుకోవాలని వాళ్ళు కొత్త ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఆటంకాల చివరికి తొలగిపోతాయి. మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుని పెళ్లి చేసుకునే ప్రయత్నాలు కొంత ఆలస్యం అవ్వటం మంచిదే. మంచి సంబంధం రావటానికి కలిగే ఆలస్యం మాత్రం గుర్తించాలి. ఆలస్యం శుభసూచకం. అంతిమంగా మనసుకు నచ్చినటువంటి సంబంధం, మీరు అనుకున్నటువంటి వారికి సంబంధించినటువంటి సంబంధం వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా పెద్దల సహకారం లభించడం వల్ల ప్రేమ పెళ్లిళ్లకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చీటపటలు ఇచ్చినప్పటికీ కుంభరాశి స్త్రీలు తెలివితేటలతో, సమన్వయంతో
పరిష్కరించుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగం చేసేటటువంటి కుంభరాశి స్త్రీలకు అధికారుల పని ఎక్కువగా ఇస్తారు. పని ఒత్తిడికి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ మీరు పని ఒత్తిడికి అధిగమించి ఆత్మవిశ్వాసంతో చక్కగా పని చేయడం ద్వారా తిరిగి అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వాళ్ళు మనల్ని చూడగలుగుతారు. వాళ్లకు సహకారాల వల్ల స్థాయికి ఎదగడానికి కుంభరాశి స్త్రీలకు అవకాశం ఉంది. కేవలం కావాల్సిందల్లా కృషి, పట్టుదల, సహనంతో ఓపిక, పని ఒత్తిడి అధిగమిస్తూ ఎంత పని అయినా సరే సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రశంసల వ్యక్తులు మీరు కోరుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి చేరడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు కొంత ఆటంకాలు సాగుతాయి. అప్పుడు మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. కానీ మనసుకు స్థిరపరచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆరోగ్యపరంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించవచ్చు. అలాగే నక్షత్రాల పరంగా కుంభరాశి వాళ్ళ అదృష్టానికి ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరంలో పరిశీలిస్తే కనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో కుంభరాశి కింద వస్తాయి. కాబట్టి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు జన్మించిన శ్రీ కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో బాగా అనుకూలిస్తుంది. 2025వ సంవత్సరంలో జనవరి నెలల్లో అనుకోండి. అలాగే ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాలు, లక్కీ నెంబర్లు 3, 4, 7 తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలి. సంవత్సరం సోమవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు. కుంభరాశి ఈ నెలల్లో మే, సెప్టెంబర్, అక్టోబర్, అలాగే 25 జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా ఈ సంవత్సరం లక్కీ నెంబర్లు ఈ నెలలో 4, 5, 8 ఈ డేట్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవాలి. అలాగే శతభిష ఈ 4 పాదాల వారికి సంవత్సరంలో కలిసి వచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం. ఈ 2, 3, 4 పాదాల్లో కేవలం 1, 2, 3 పాదాలు మాత్రమే కుంభరాశి కిందికి వస్తాయి. కాబట్టి 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళకి, కుంభరాశి వాళ్లకు సంవత్సరం అదృష్టం కలిసి రావాలంటే జూన్, మే, సెప్టెంబర్, అక్టోబర్ ముఖ్యమైన పనులు చేసుకోవాలి, కార్యక్రమాలు నిర్వహించాలి. అలాగే 2025 జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా చాలా బాగా 4వ పాదంలో సగోచార ప్రధాన గోచార గ్రహాలు జరిపించుకోవడం. గురు, శని, రాహుకేతువుల 4 గ్రహాలు కూడా వేదమంత్ర జపాలు చేయించుకోవాలి. గృహ వేదమంత్ర జపం చేయించాలి. 4 గ్రహాలు విశేషంగా ఉన్నాయి. అప్పుడు కుంభరాశి వాళ్లకు వచ్చే చిన్న చిన్న ప్రతికూలత పరిస్థితులను అధిగమించవచ్చు. సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకున్నారు. అలాగే ఈ సంవత్సరం దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రాలు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రం, ఆంజనేయ స్వామి క్షేత్రం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం, అలాగే రాఘవేంద్ర స్వామి క్షేత్రం, దత్తాత్రేయ క్షేత్రం దర్శించుకున్నట్లయితే సంవత్సరం మొత్తం అద్భుతమైనటువంటి విజయాలు అందించుకోవచ్చు. అలాగే 3 స్తోత్రాలు చదువుకుంటే ఈ సంవత్సరం మొత్తం కుంభరాశి వాళ్లకు తిరిగి ఉండదు. మొదటి సంకటహార గణేశ సూత్రం, 2వది కాలభైరవిని అష్టమి, 3వది దత్తాత్రేయ అష్టమి. 3 స్తోత్రాలను చదవడం ద్వారా కుంభరాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం గ్రహాల యొక్క వ్యతిరేక తొలగిపోతుంది. సంపూర్ణ అనుకూలత ఫలితాలు. అలాగే ప్రతి మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ఓం ఉపేంద్రాయ ఆచార్యాయ నమః అలాగే జపించడం ద్వారా తో పాటు చరిత్ర మంచిది. అలాగే ఎర్రచందన పూలను ధారణ చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ 2 చేయడం ద్వారా కుంభరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా తిరగనేది విజయాలు అందిపించుకుంటారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వాళ్లకు అన్న సిద్ధాన్ని అంటూ చేసుకోవాలి. సహనంతో వేచి చూసి వ్యక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని కిందికి తీసుకురాలేను. అలాంటి అవరోధాలు కల్పించిన వారికి మౌనంగా ఉండి, చిరునవ్వుతో ఉండి, సమయానుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి. జాగ్రత్తలు తీసుకొని ఎవరికి నమ్మకండి. ఒకరిని 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కుంభరాశి వాళ్ళకి శ్రీ క్రోధనామ సంవత్సరంలో చేసే ప్రయత్నాలు అద్భుతంగా సానుకూలిస్తాయి. చెప్పడంలో ఏమాత్రం సందేశం లేదు. ఒక వ్యక్తి జాతక ఫలితాలను చెప్పేటప్పుడు ప్రధానంగా 2 విషయాలు పరిగణంలోకి తీసుకోవాలి. ఒకటి గ్రహచారం, 2వది గోచారం. గ్రహచారం పుట్టిన సమయాన్ని, పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది. ఆ జాతక చక్రాన్ని జన్మ కుండలి అనే పేరుతో పిలుస్తూ ఈ జాతక కుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. మీ పుట్టిన జాతకం నవగ్రహాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూసి
అందులో ఏ గ్రహాలు ఏం చేస్తున్నాయో గ్రహాలను చూడడం, దాన్ని బట్టి ఫలితాలు అనేవి పేరుతో పిలుస్తారు. మీరు పుట్టిన జాతకం, మీ జన్మ కుండలి మహాదశ ప్రత్యేకించి వారాన్ని బట్టి ఏ స్థాయిలో ఉందో చూసి, ఆ గ్రహాల మీద ఏ గ్రహ దృష్టి ఉందో చూసి, వీటన్నిటి పరిగణంలోకి తీసుకొని జ్యోతిష్య ఫలితాలు చెబుతారు. గ్రహణం, శని గ్రహణం, గురుగ్రహణం ఈ 4 గ్రహాల సంవత్సరాలతో పాటు ఉన్నాయో చూసి దానిని బట్టి మీకు ఫలితాలు చెప్పే దాని గోచారం అని పిలుస్తారు. బట్టి పూర్తి జాతక ఫలితాలు ఉండదు అంటే మీకు పూర్తిగా సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉండదని అర్థం కాదు. సంవత్సర ఫలితాల్లో ప్రతికూలత ఉన్నాయంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయని అర్థం కాదు. మీ వ్యక్తిగత జాతకాన్ని, మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి, ఆ గ్రహచార వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో నడిచే దిశను ఉన్నాయో లేదో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద ఆధారపడి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఉగాది పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు 100% జరుగుతాయని భావించవద్దు. ఇది కేవలం 50% మాత్రమే జరుగుతుంది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీకు అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు పూర్తిగా మీ జాతకాన్ని అయిన ఈ గోచార ఫలితాలు, ఈ ఉగాది సంవత్సర ఫలితాలు, శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ చివరిలో సూచించినటువంటి జపాలు చేయించుకోవడం, దేవాలయాలను దర్శించడం ద్వారా ప్రతికూలత తొలగింప చేసుకోవడానికి సంవత్సరం మొత్తం 12 రాశుల వారు అద్భుతమైనటువంటి శుభ ఫలితాల దేవతలను అనుగ్రహం ద్వారా విశేషంగా జీవించండి, మంచి పురోగతిని సాధించవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదాలు.